స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. కాన్ఫరెన్స్ కల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వందనములు. అలాగే చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. ప్రేమపల్లి కృపమట్టి వంద స్తోత్రమైన అవతం వేసి మీకు స్తుతి స్తోత్రం అంటే మహిమ చెల్లించుకుంటున్నాను దేవయేసయ్య. అవునైనా మరియు అదే విధంగా నాయన యేసయ్య ఈ సాయంకాల సమయం నాయన యేసయ్య పాటల ద్వారా నాయన యేసయ్య ఆరాధన ద్వారా నాయన యేసయ్య మిమ్మల్ని మహిమపరిచాం. అలాగే వాక్యం చెప్పబోతున్నా నాకు నాయన యేసయ్య మీరు తోడుగా ఉండండి నాయన యేసయ్య. అవును తండ్రి మరియు అదే విధంగా నాయన యేసయ్య అవునైనా నన్ను సింపుల్గా వాడుకుని నాయన యేసయ్య నేను పైన మాటలు నా ద్వారా నాయన యేసయ్య వినిపించండి నాయన యేసయ్య. అవునైనా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని దయచింది నాయన యేసయ్య. మన ప్రారంభం నుంచి అంత వరకు మీరు తోడుగా ఉండి కార్యక్రమం నడిపించాలని కోరుకుంటాం. అవునైనా ఇచ్చిన ప్రార్థన బంగారు పాదం సమర్పించుకుంటాం. హెచ్కృష్ణ అడిగేరుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. కాన్ఫరెన్స్ కాల్ ఉన్న ప్రతి ఒక్కరికి వందనములు. అలాగే ప్రతి ఒక్కరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీతో పెట్టుకోవాలని మొబైల్ స్థితి ఆరాధన తరఫున కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మన మనస్సు ఎలా ఉంది అనే అంశాన్ని మనము ధ్యానించుకున్నాం. మన మనస్సు ఎలా ఉంది, మన మనస్సు ఏ రకంగా ఉంది, మనము ఎలాంటి మనసును కలిగి ఉన్నాము అనే ధ్యానాంశాన్ని మనం ఈరోజు చెప్పుకుంటున్నాము. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. మొట్టమొదటిగా ఏ మనస్సు? అహంకారమైన మనస్సు. అంటే మనము నాశనమునకు ముందు అంటే మనము చెడిపోవడానికి ముందు ఒక పనిని మనం అదే కొని తెచ్చుకుంటున్నాం. అది ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా దాన్ని మనము లెక్క చేయకుండా ఏమవుతుందిలే అని మనము ఒక ఆలోచన చేస్తామే, దాన్ని అహంకారము అంటారు. అహంకారంతో ఎందుకంటే కొన్ని మన ఇంట్లో వాళ్ళకు నచ్చని పనులు చేస్తాం. అలాగే తర్వాత మన మనసుకు అది తప్పు అనిపించినా కూడా చేసే పనులనే ఇక్కడ అహంకారమైన మనసు అది మనకు నాశనమునకు దారి తీస్తుంది అన్నమాట. నాశనముకు ముందు గర్వం అంటే మనలో ఉన్న గర్వం నాశనానికి దారి తీస్తుంది. అలాగే మనం పడిపోవడానికి ఆ నాశనం వల్ల మనము పడిపోవడం వల్ల అహంకారమైన మనస్సు నడుస్తుంది దాని వలన. కాబట్టి మన మనసు ఎలా ఉంది? నాశనకరమైన ఆలోచనలు మనం చేస్తున్నామా, లేక ఇతరుల పట్ల గర్వంగా ప్రవర్తిస్తున్నామా అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయము 6వ వచనము. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమున ఉన్నది. చూడండి, ఆత్మానుసారం అంటే శరీర సంబంధమైన విషయాలు, శరీర సంబంధమైన ఆలోచనలు కాకుండా ఇక్కడ ఆత్మానుసారమైన మనసు అంటే మనము దేవునికి దగ్గరగా ఉండడము, దేవునికి తన ఆజ్ఞలలో నడుచుకోవడము, దేవునితో సహవాసం చేయడము, ఆయన పరిచర్యలో పాల్గొనడము, ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి ఇక్కడ. అందుకు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది.
చూడండి, మన ఆలోచనలు శరీరం వైపు కాకుండా ఆత్మానుసారమైన ఆలోచనలు మనం కలిగి ఉన్నామంటే ఇక్కడ జీవమును సమాధానమును అయి ఉన్నాయి. అంటే దేవుడు మనకి ఎన్ని ఇస్తాడు? నిత్య జీవమును సమాధానమును మన మనసులో మన జీవితాల్లో శాంతిని సమాధానాన్ని కలగజేస్తాడు. మనము ఆత్మానుసారమైన మనసును కలిగి ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన మనసు కావాలంటే మనము దేవునికి అనుదినము దగ్గరగా ఉండాలి, దేవునికి అనుదినము సమాసం చేయాలి. ఇలా మనం ఉన్నప్పుడు ఆత్మానుసారమైన మనసు మనలోకి వస్తుంది. ఆత్మానుసారమైన మనసు మనకి ఏం చేస్తుంది? ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమును, అంటే మనం ఏం చేసినా కూడా మనకు సమాధానము కలగజేస్తుంది. అలాగే ఇక్కడ ఏలయనగా శరీరానుసారమైన మనసు, 7వ వచనంలో శరీరానుసారమైన మనసు దేవునికి విరోధి అయి, చూడండి ఇక్కడ శరీరానుసారమైన మనసు అంటే దేవునికి అయిష్టకరంగా ఆయాసకరంగా ఉండే ఆలోచనలు ఇక్కడ ఏముంటాయి? అవి ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి అవి విరోధం, అంటే దేవునికి వ్యతిరేకము. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. చూడండి, మన ఆలోచనలు మన మనసులు లోబడినప్పుడు మనం కూడా దేవునికి లోబడినట్టు. అలాగే ఎందుకంటే ఆత్మకు శరీరానికి ఎనీ టైం యుద్ధం జరుగుతూనే ఉంటది. ఎందుకంటే ఆత్మ చెప్తాంటది, లే ప్రార్థన చెయ్యి, బైబుల్ చదువు, వాక్యం చదువు, పరిచర్య చేయని. కానీ మనం ఏం చేస్తామంటే కొంచెం ఖాళీ దొరికితే చాలు మనం ఏం చేస్తామంటే ఎక్కువ సెల్లును ఉపయోగిస్తుంటాము. ఎందుకంటే మనకు కొంచెం టైం దొరికినప్పుడు సెల్లుతో కాలక్షేపం చేస్తాము, లేకుంటే బయటికి వెళ్ళడము, లేకుంటే పాటలు. అంటే శరీరానికి ఇష్టమైనది ఏదైతే చేస్తామో అది లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది. అందుకు ఇక్కడ శరీరానుసారమైన మనసు దేవునికి విరోధము. ఇది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. చూడండి ఇక్కడ కాగా శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచనేరారు. చూడండి, మనలో ఇలాంటి ఆలోచనలు, శరీర స్వభావమైన ఆలోచనలు మనలో ఉన్నప్పుడు మనము దేవుణ్ణి ఏ మాత్రము సంతోష పెట్టలేము అని ఇక్కడ 8వ అయితే దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం వారై. చూడండి, అంటే ఆత్మానుసారమైన మనసు మనకు కావాలంటే ఇక్కడ మనము శరీర ఆలోచనకు శరీర క్రియలకు దూరంగా ఉండాలి, శరీర స్వభావానికి మనము దూరంగా ఉండాలి. శరీర స్వభావము కలవారు ఇక్కడ దేవునికి విరుద్ధులని లేఖనం సెలవిస్తున్నాయి. శరీర స్వభావం గలవారు ఎవరైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. చూడండి, మనలో ఆత్మ లేనప్పుడు, ఆత్మానుసారమైన ఆలోచనలు లేనప్పుడు మనము ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనాను ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు, అంటే నా వాడు కాదని ఇక్కడ లేఖనము సెలవిస్తున్నాయి. కాబట్టి మనము ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండాలి, శరీరానుసారమైన మనస్సును మనము దూరంగా ఉండాలి. అలాగే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము. ఇక్కడ చూడండి, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏకాత్మార్పణతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను. ఇక్కడ పౌలు గారు కొరింథీ సంఘానికి ఇక్కడ వివరిస్తున్నారు. ఇక్కడ చూడండి, సహోదరులారా అంటే మనం అందరం ఎలా ఉండాలి? ఏకభావంతో ఉండాలి, ఏకభావంతో మనం అందరం కలిసికట్టుగా మాట్లాడాలి. ఎందుకంటే మీలో కక్షలు ఉండకూడదు, మనలో కక్షలు లేక ఏక మనసుతో. చూడండి, ఇక్కడ ఏక మనసు, ఏక ఆత్మాత్పర్యంతో అంటే మీరు సన్నద్ధులై ఉండవలెను. అలాగా ఆత్మానుభవంతో మనం కలిసి ఉండాలి, కక్షలు లేక ఉండాలి. అంటే పైకి మాట్లాడడం కాకుండా ఏక తాత్పర్యంతోనూ, ఇక్కడ చూడండి ఏక తాత్పర్యంతోనూ. తర్వాత మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట, అంటే ధర్మశాస్త్రం ప్రకారం నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించు,
అనే అంశాన్ని ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? ఏక మనస్సుతో మనమందరము ఒక సహోదరుల వలె ఇతరులతో కక్షలు ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా మనము ఇలా ఉండాలని కొరింథీ సంఘానికి వివరిస్తున్నాను. ఈనాడు మనం కూడా ఏక మనస్సుతో ఉన్నామా లేకుంటే శరీరానుసారమైనతో ఉన్నామా అనేది ఒకసారి మనము చెక్ చేసుకోవాలి. అలాగే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ చూడండి, నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహిమాశ్వర్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనసు. చూడండి, ఇక్కడ ప్రత్యక్షత అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, ప్రత్యక్షత కలిగి ఉండాలి. మనము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇక్కడ కూడా ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి? ప్రత్యక్షత గల మనసు మనకు ఉండాలి. ఎందుకంటే ఆ ప్రత్యక్షత మనసు మనకు రావాలంటే మనము ఎలా ఉండాలి? పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించిన ఆయన చూసిన ప్రతి ఒక్క శక్తి, మాటలు, అపరిమితమైన మహిమ, ఆయన మహిమ ఎట్టిదో తెలుసుకొనవలెను. అంటే మనం తెలుసుకోవాలి అని అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమా స్వరూపని మనకు తెలియాలంటే మనము ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండాలి, ప్రత్యక్షత కలిగి ఉండాలి. ప్రత్యక్షంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూస్తాడు. ఆయనకు ప్రత్యేకంగా కనిపించాలి. మనము కనిపించినప్పుడు దేవుని దృష్టిలో మనము ఆయన కన్ను భూలోకం అంతా సంచారం చేస్తుంటారు. ఎందుకంటే ఎవరైనా నన్ను స్తుతిస్తున్నారా, ఎవరు నన్ను ఆరాధిస్తున్నారా, ఎవరు నన్ను పిలుస్తున్నారా, ఎవరు నన్ను ప్రార్థిస్తున్నారా అని ఆయన చెవులు, ఆయన చూపులు, ఆయన కన్నులు, ఆయన ధ్యాస మొత్తము మన మీదనే ఉంటాయి. కాబట్టి మనము ఆయన మన మనస్సు ఎలా ఉంది అనేది ఆయన మన క్రియలు, మన ఆలోచనలు చూస్తాడు, కానీ మన శరీర బాహ్యాన్ని ఆయన చూడడు. ఆయన అంతర్బాహ్యాన్ని, ఆయన పైన సౌందర్యాన్ని చూసేవారిగా ఆయన ఉండరు. ఆయన ఎప్పుడు లోపల మన హృదయం ఎలా ఉంది, మన హృదయపు ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మాత్రమే యేసుప్రభువు వారు గమనిస్తారు. కాబట్టి ఇక్కడ ఎఫెసీ సంఘానికి చెప్తున్నారు, మనం ఎలా ఉండాలి? ప్రత్యక్షత కలిగి ఉండాలి, ప్రత్యక్షత మనసు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ స్వరూపి, మహిమా స్వరూపి, ఆయన మహిమ స్వరూపం ఎలాంటిదో తెలుసుకోవడానికి మనం ప్రత్యక్షత గల మనసు కలిగిన వారమై ఉండాలి. అలాగే 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం చూడండి. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. చూడండి, చెడిపోయిన మనసు కలిగి ఉన్నాం. ఇక్కడ కూడా పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో ఇక్కడ చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై అంటే సత్యాన్ని బోధించలేకపోతున్నాము, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడలేకపోతున్నాము, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించలేకపోతున్నాము మనము. కాబట్టి చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నవి. వ్యర్థం అంటే చెడ్డమైన, వివాదములు అంటే అనేకమైన సమస్యలు వస్తున్నాయి, వ్యర్థమైనటువన్నీ వస్తున్నాయి. ఎందుకు? మన మనసు చెడిపోయిన మనసు. తర్వాత చెడిపోయిన మనసుకు చెడిపోయిన ఆలోచనలే వస్తాయి. అందుకు
మనము చెడిపోయిన మనసు కలిగి, ఇక్కడ చెడిపోయిన మనసు కలిగి కాకుండా ఆత్మానుసారమైన మనసు మనము కలిగి ఉండాలి. అలాగే 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. ఇక్కడ ఎన్రే అనువారు మోషేను ఎదిరించినట్లు మీరును చెడిన మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించరు. చూడండి ఇక్కడ ఎన్రే అని ఇద్దరు వ్యక్తులు మనం చూస్తున్నాం. ఇద్దరు వ్యక్తులు మోషేను ఎదిరించినట్లు అంటే ఎదిరిస్తున్నారు. ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నారు, కానీ సత్యాన్ని చూడండి, వీరు చెడిపోయిన మనసు కలిగి విశ్వాసంలో అంటే దేవుని యందు విశ్వాసం లేక, దేవుని యందు ప్రేమ లేక, ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఘోరమైన పాపములు చేస్తూ చెడిపోయిన మనసు కలిగి భ్రష్టులయ్యి అంటే వేస్ట్ గా వ్యర్థంగా ఉంది, వారి జీవితం అంతా వ్యర్థం చేసుకొని భ్రష్టు పట్టిపోయి చూడండి భ్రష్టులై సత్యమును ఎదిరించరు. చూడండి అంటే భ్రష్టులయ్యి మనం చెడిపోయిన మనసు ఉన్నప్పుడు సత్యంను ఎదిరిస్తాము. ఎందుకంటే ఉదాహరణకు ప్రవీణ్ పగడాల పాస్టర్ గారిని సత్యంను బోధించారు కాబట్టి సత్యంను వారు మతోన్మాదులు జీర్ణించుకోలేక ఆయనను చంపివేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా అంటే సత్యంను వారు ఎదిరిస్తున్నారు, ఎందుకంటే వారి ఆలోచనలు చెడిపోయినవి, వారి మనసులు చెడిపోయినవి. అలాగే మన మనసు చెడిపోయినదా లేక ఆత్మానుసారమైన మనసా లేకుంటే ప్రత్యక్ష గల మనసా అనేది మరొకసారి మనం చెక్ చేసుకోవాలి. మరొకసారి మనల్ని పరీక్షించుకోవాలని దేవుడు మరొకసారి మనల్ని గద్దిస్తున్నాడు. ఎందుకంటే మనము ఆయన రాకకు సిద్ధంగా ఉండాలి. మన మనసును విభిన్నపరచుకోవాలి. అలాగే కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనము. ఇక్కడ చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనునైనా వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు, మనం ఏమేం ధరించుకోవాలి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును అంటే దేవుని చేత ఈ రోజు ఎవరైతే ఈ కాన్ఫరెన్స్ కాల్లో ఉంటున్నారో, ఎవరైతే రక్షణ పొందినారో, ఎవరైతే మారుమనసు పొందని వాళ్ళు కూడా ఆయన గురించి తెలిసిన వాళ్ళు, ఆయన వాక్యాన్ని ప్రకటించే ప్రతి ఒక్కరు దేవుడు ఏర్పరచుకున్నారు. కాబట్టి ఈనాడు నేను ప్రాణాలతో ఉంటున్నాం. ఈనాడు నేను ఆయన సన్నిధిలో మోకరిస్తున్నామంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నారు. ఇది 12వ వచనం చూడండి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునై ఉన్న వారికి తగినట్టు, ప్రియులు అంటే మనకి ఇష్టమైన వారికి, తర్వాత పరిశుద్ధులను పరిశుద్ధంగా దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉన్న వారికి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి, జాలిగల మనసు కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, తర్వాత దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎందుకంటే యోహాను సువార్త 14:17 నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. అలాగే మనం కూడా ఇక్కడ దీర్ఘశాంతమును ధరించుకొని ఉండాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే సాత్వికము, వినయము, దయాలుత్వము, అదే గలతీ పత్రిక 5:22 అక్కడ ఆత్మ ఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహము. కానీ ఇక్కడ ఆ 9 ఫలాలు మనము కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కటి మనము సాధిస్తాము. ఎందుకంటే ఇక్కడ దేవుడు జాలిగల మనసు కలిగి ఉండాలని చెప్తున్నాడు. దయాలత్వమును, వినయం అంటే పెద్దలకు లోబడేవారుగా మనం ఉండాలి, దేవునికి లోబడేవారుగా మనం ఉండాలి. సాత్వికమైన మనస్సు, దీన మనస్సును కలిగి మనం ఉండాలి. ప్రతి విషయంలోనూ తొందరపాటు లేకుండా ఆ తర్వాత మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఎందుకంటే లేకుంటే మనలోకి చెడిపోయిన ఆలోచనలు, చెడిపోయిన క్రియలు,
తర్వాత శరీర సంబంధమైన ఆలోచనలు మనలోకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అవన్నీ రాకూడదంటే మనము ప్రేమను, తర్వాత దీర్ఘశాంతమును, జాలి గల మనసును, సాత్వికమును ధరించుకోవాలి. ఏక మనసు కలిగి ఉండాలని లేఖనము సెలవిస్తున్నాయి. ఇక్కడ కొలసీ సంఘానికి పౌలు గారు వివరిస్తున్నారు, మనము జాలి గల మనసు కలిగి ఉండాలి అని మరొకసారి లేఖనం సెలవిస్తున్నాయి. అలాగే 1 పేతురు రాసిన పత్రిక 1 పేతురు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చూడండి, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండిరి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనిడి. మీరు చూడండి, మనము పిల్లలారా అంటే చిన్నపిల్లల్ని పరలోక రాజ్యము. ఎందుకంటే పరలోక రాజ్యము చిన్నపిల్లల్ని మనల్ని ఎందుకు చిన్నపిల్లలతో పోల్చాడంటే మనము చిన్నపిల్లలతో సమానం. ఎందుకంటే చిన్నపిల్లల్ని జాలి గల మనస్సు, దీన మనస్సు. ఎందుకంటే వారికి మొహమాటము తెలీదు, ఎందుకంటే కపటం తెలీదు, వారికి ద్రోహం చేయడం తెలీదు, తర్వాత కక్షలు, విభేదాలు అవన్నీ వారికి చెడు ఆలోచనలు, చెడు క్రియలు. చిన్నపిల్లలకు ఏవి తెలియవు కాబట్టి చిన్నపిల్లలది పరలోక రాజ్యము, అట్టి వారిది పరలోక రాజ్యము. చిన్నపిల్లల్ని ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానివ్వండి అని చెప్పినాడు దేవుడు మనల్ని. ఎందుకంటే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే చిన్నపిల్లల వలె మారు మనసు మనం పొందాలి. అలాంటి ఆలోచనలన్నీ తీసివేసి ఏం చెప్తున్నారంటే దేవుడు దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో అప్పుడు దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. వస్త్రాన్ని ధరించుకోవడం అంటే షర్టు వేసుకోవడం కాదు. ఎందుకంటే వస్త్రాన్ని ధరించుకోవడం అంటే మన హృదయాన్ని మార్చుకోవడము. ఎందుకంటే చెడు ఆలోచనలు మన హృదయంలో ఉన్నట్లయితే, శరీర సంబంధమైన ఆలోచనలు ఉన్నట్లయితే దాన్ని మనం ఏం చేసుకోవాలి, దీన మనసుగా మార్చుకోవాలి. దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. చూడండి, అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చూడండి, మన మనసును మార్చుకున్నప్పుడు, దీన మనసుగా మార్చుకున్నప్పుడు దేవుడు మన యందు కృప అనుగ్రహిస్తాడు. అందుకు మనము చిన్నపిల్లల వలె దేవుని దగ్గరికి వెళ్ళాలంటే చిన్నపిల్లలు కొందరిని పెద్దలకు లోబడరు. ఇష్టానుసారం చేసినప్పుడు వారికి ఏమీ తెలియదు. ఒక దెబ్బ కొట్టినా కూడా వాళ్ళు ఏడ్చి వాళ్ళకి ఇష్టమైనది ఇచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి ప్రేమతో తిరిగి వస్తారు. అలాగే మనము దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు దేవుడు కూడా మనకు శ్రమలు ఇచ్చినప్పుడు ఆ వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు దీన మనసు, తర్వాత దయాలుత్వము, వీటినన్నిటి మనం ధరించుకున్నప్పుడు దేవుడు ప్రేమతో అంతకంటే డబుల్ ఆశీర్వాదము, యోబు గారికి ఎలాగైతే డబుల్ ఆశీర్వాదం ఇచ్చారో అలాగా మనకు కూడా ఇచ్చేవారిగా దేవుడు మన లేఖనంలో చూస్తున్నాము. అందుకు దీన మనసు కలిగి ఉండాలి మనము. అలాగే ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ చూడండి, ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారై. ఇక చూడండి, మనస్సు గలవారై వారు తిరుగుబాటు చేయొచ్చు తొలగిపోతున్నారు. చూడండి, ద్రోహము చేయు మనస్సు కలవారు. చూడండి, ద్రోహము చేయు మనస్సు, ఎన్ని రకాల మనసులు ఉన్నాయో చూడండి. ఇక్కడ ఈ జనులు తిరుగుబాటు చేసి అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి ద్రోహము చేయు మనసు కలవారే అంటే ఇతరులకు ద్రోహం చేయడము, తర్వాత రక్షణ మారు మనసు పొంది మన మనసును మార్చుకోకుండా మన ఇష్టానుసారం జీవించడము, అలాగే తర్వాత బల్లలో చేయి వేయడం, అయోగ్యంగా చేయి వేయడము,
ఇవన్నీ ద్రోహము. ఎందుకంటే పాపము ఇవన్నీ మన మీదకి ఒక దినాన మనము లెక్క చెప్పవలసి వస్తుంది. అలాగే ఈ జనులు తిరుగుబాటు చేసి కట్టుకొని తిరుగుబాటును ద్రోహము చేయు మనస్సు గల వారై ఉన్నారు. ఇక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు రాయించిన లేఖనములు ఇవి చూడండి. తిరుగుబాటు చేస్తూ ఎలాగా తొలగిపోతున్నారు చూడండి. ఎక్కడ తొలగిపోతున్నాము? దేవుడి నుండి మనము తొలగిపోతున్నాము. దేవుడి నుండి మనకి ఆయన ఆజ్ఞల్లో నుండి మనము తొలగిపోతున్నాము. ఆయన ఆజ్ఞను అతిక్రమించి తొలగిపోతున్నాము. ఆయన వాక్యం ద్వారా, ఆయన మందిరంలో నుండి, ఆయన పరిచర్యలో నుండి, ఆయన మనసులో నుండి, ఆయన తలంపుల్లో నుండి మనము వెళ్ళిపోతున్నాము. ఎందుకు వెళ్ళిపోతున్నాము? ద్రోహం చేయు మనసు, ద్రోహం చేయు ఆలోచనలు, ఇతరుల పట్ల బాధ్యత లేకపోవడము. ఎందుకంటే దేవుడు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటను మనము తీసుకోలేకపోతున్నాము. అంత ఈజీగా మనము ఇతరుల్ని ప్రేమించలేకపోతున్నాము. అందువలన ఇక్కడ ద్రోహము చేయు మనసు కలిగి మనము తిరుగుబాటు చేస్తూ తొలగిపోతున్నాము. దేవునిలో నుండి దేవునికి దూరంగా తొలగిపోతున్నాం. చనిపోయిన కుమారుడు ఎలాగైతే తొలగిపోయారో తండ్రి గురించి, అలాగే మనం కూడా ఈ దినాన తొలగిపోతున్నాము. కాబట్టి మనము దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మనము దేవుని యొద్ద మారుమంచుకొని తిరిగి వచ్చేవారుగా ఉండాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం. ఇక్కడ చూడండి. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము, నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేయను. చూడండి ఇక్కడ ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలి? సంతోషము గల మనసు. మన మనసు సంతోషంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యము సంతోషంగా ఉంటది. ఎందుకంటే ఏ ఆలోచనలు లేనప్పుడు మన మనసులో మనము చాలా ఆరోగ్యంగా ఉంటాము. నలిగిన మనసు, ఇక్కడ చూడండి, నలిగిన మనసు ఎలా ఉండాలి? నలిగిన మనసు ఎముకలను ఎండిపోజేస్తుంది. ఎందుకంటే విరిగి నలిగిన మనసు ఎలా ఉంటదంటే వారికి టయానికి నిద్ర రాదు, టయానికి తిండి ఉండదు. ఎందుకంటే వారి కష్టాలు, కొన్ని ఇబ్బందులు అలా ఉంటాయి. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే మనము ఈ కాలంలో మనకు వచ్చే శ్రమలు కొన్ని, కానీ అప్పటి కాలంలో తినడానికి ప్రవక్తలకు అన్నం లేదు. ఎందుకంటే ఏలియా గారికి అన్నం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఆ కాకి రొట్టె తెచ్చినప్పుడే మనం తీసుకోవాలి. ఆ రొట్టె మళ్ళీ రావడానికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే సరైన వస్త్రము ఉండవు, ఎందుకంటే సరైన ఆహారం ఉండదు, సరైన నివాసము ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఎందుకంటే దేవుని ఎదుట వాళ్ళు నిజాయితీగా నిలబడినారు కాబట్టి ఈ రోజు నిత్య జీవానికి చేరుకున్నారు. వారు ఎలాంటి మనసు కలిగి ఉన్నారంటే నలిగిన మనసు కలిగి ఉన్నారు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయము దేవునికి చాలా ఇష్టము. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాన్ని మన నుండి దేవుడు ఏది ఆశించలేదు, విరిగి నలిగిన హృదయాన్ని ఆశిస్తున్నాడు. కాబట్టి మనం సంతోషం గల మనసు ఏం కోరుకుంటాడంటే శరీర సంబంధమైన ఆశల్ని, శరీర సంబంధమైన లోకంలో ఉన్న వాటిని శరీరం కోరుకుంటుంది. కానీ ఆత్మీయ మనసు అయితే, ఆత్మీయ సంబంధమైన మనసు నలిగిపోయిన మన హృదయాన్ని దేవుడు కోరుకున్నది. నలిగిన మనసును ఎముకలను ఏం చేస్తుంది? ఎండిపోజేస్తుంది అన్నమాట. మన శరీరానికి గాయము. ఉదాహరణకు యోబు గారిని తీసుకుంటే ఆయన విరిగి నలిగిన మనసు, ఎందుకంటే గాయాలతో తన శరీరం అంతా నలిగిపోయింది. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టే వారిగా యోబు గారు లేరు, ఎందుకంటే ఆయనని ఇంకా సృష్టించారు. మనము కూడా ఒకవేళ నలిగిన మనసులో మనమున్నా కూడా మనము సంతోషకరమైన మనసు ఉండాలంటే మనము శ్రమలో పాల్గొనాలి, శ్రమలు రావాలి. ఎందుకంటే శ్రమలు అనుభవించాలి. శ్రమలు లేకపోతే మనము శ్రమల కొలమిలో మనము కాలకపోతే నిత్య జీవము అనే రాజ్యాన్ని మనము చేరుకోలేము. కాబట్టి ఇక్కడ సంతోషకరమైన మనసు ఆరోగ్యానికి కారణం. అంటే మన సంతోషకరమైన మనసు కాకుండా నలిగిన మనసుతో దేవునికి దగ్గరగా మన పరుగును చుడముట్టించే వారిగా ఉండాలి. అలాగే
రెండో పేతురు రాసిన పత్రిక రెండో పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనసులను రేపుచున్నాను. చూడండి, ఇక్కడ పరిశుద్ధ ప్రవక్తల చేత అంటే ఏలియా గారు, ఎలీషా గారు అంటే బైబుల్లోనే మునుపు ప్రవక్తలు పూర్వమందు పలికిన మాటలను, ఇంపైన మాటలను, విలువైన మాటలను, వారి విలువైన జీవితాలను మనకు ఒక జీవిత పాఠాలుగా నేర్పించడానికి ప్రభువైన రక్షకుడు ఎవరి ద్వారా? ఇక్కడ అపోస్తుల, చూడండి అపోస్తుల ద్వారా, ఇక్కడ చూడండి అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను, అంటే ఆజ్ఞను మీరు జ్ఞాపకం అంటే వారి మాటలు, వారి జీవితాలను, వారి ప్రవర్తనను మనము మర్చిపోయే వారిగా ఉండకూడదని జ్ఞాపకం చేసుకోమంటున్నాను దేవుడు. ఇక్కడ జ్ఞాపకము చేసుకోనవలెనను విషయమును మీకు జ్ఞాపకం చేసి, అంటే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 2వ వచనంలో చూడండి, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకొనవలెనన్న విషయమై మీకు జ్ఞాపకం చేసి, అంటే దేవుడు మరొకసారి మనకు గుర్తు చేస్తున్నాడు. నిర్మలమైన మనసులను రేపుచున్నాను. చూడండి, అల్లా కల్లోలమైన మన మనసులను, మన ఆలోచనలు ఎలా చేసుకోవాలి? నిర్మలమైన మనసు అంటే నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండాలి. ఎందుకంటే అంతం వరకు నిర్మలమైన బుద్ధితో, అంతం వరకు నిబ్బరంగా నిలబట్టుకున్న వాడే నిత్య జీవానికి చేరుకుంటాడు అని లేఖనం సెలవిస్తున్నాయి. ఇక్కడ మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? నిర్మలమైన మనస్సు కలిగి ఉండాలి. ఎందుకంటే మనము కలిగి ఉండాలంటే మన పూర్వము మన ప్రవక్తలు వారి జీవితాలే మనకు గుణపాఠాలు, వారి జీవితాలే. ఇక్కడ చూడండి, మీ ప్రవక్తల చేత, ఇక్కడ చూడండి పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన, చూడండి వారిని ఇన్స్పిరేషన్ గా మనం తీసుకొని, మన జ్ఞాపకం చేసుకొని మన మనస్సును ఇలా నిర్మలమైన మనస్సుగా మార్చుకోవాలని దేవుడు మరొకసారి మనందరినీ హెచ్చరిస్తున్నారు. అలాగే ఇర్మియా రాసిన పత్రిక, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13, 14. ఇక చూడండి 13వ అధ్యాయం. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇక 13 వచ్చిన, మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఇక చూడండి, పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ పూర్ణ మనస్సుతోనూ ఆయనను ఆరాధించాలి. అందుకు ఇక చూడండి, మీరు నన్ను వెతికిన ఎడల అంటే మనము ఊరికి కళ్ళతో చూస్తే దేవుడు కనిపించడు. ఎందుకంటే మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. చూడండి, మనం ఎప్పుడైతే పూర్ణ మనస్సుతో ఉంటామో మన పూర్ణమైన సంతోషము, పూర్ణ మనస్సుతో ఎలాంటి మనలో పాపం లేకుండా, ఎలాంటి చెడు ఆలోచన లేకుండా, నిష్ఫలమైన ఆలోచనలు లేకుండా మనలో పూర్ణమైన మనసు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవుని మనము చూడగలుగుతాం. మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను విచారణ చేసిన ఎడల, విచారణ అంటే ఆలోచన, నన్ను ఆలోచన చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఎప్పుడైతే మనం పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తామో, ఆయనకు ప్రతిరోజు సన్నిహితంగా మనము ఆయనను సేవిస్తామో, ఆయన ఆజ్ఞలను గైకొంటామో, ఆయనతో ఎప్పుడైతే
స్నేహభావంతో ఉంటాము. ఇక్కడ చూడండి, నన్ను కనుగొంటారు మీరు పూర్ణ మనసుతో ఉన్నప్పుడు. నన్ను నేను మీకు కనబరుచుకుందును అంటే మనము దేవుడా పూర్ణ మనసుతో మనం ఉన్నప్పుడు, దేవుడా నాకు ఒక్కసారి కనిపించని మనం అడగనవసరం లేదు. ఎందుకంటే నన్ను నేను మీకు కనపరుచుకుందును అంటే మీరు ఏం అడగనవసరం లేదు. ఎందుకంటే అడగక ముందుకే నేనే మీకు కనిపిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ నేనే మీకు కనిపిస్తాను. ఇక్కడ చూడండి, నన్ను నేను 14వ వచనంలో నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇక్కడ చూడండి, కనపరుచుకుందును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూడండి, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. చూడండి, మనల్ని చెరలో నుండి రప్పించి నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోకి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసి తిను. ఎందుకంటే పూర్ణ మనసు కాకుండా చంచలమైన మనసు, చెడిపోయిన మనసు నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో, దేవుడు నిన్ను తోసివేసినప్పుడు, దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు చూడండి, ఆ జనులందరి నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రక్షించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితను అచ్చటికే మిమ్మల్ని మరలా రక్షించదను. చూడండి, అంటే మనము ఏ రీతిలోనైనా ఉన్నామో, ఎందుకంటే మన స్నేహితులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఒకవేళ ఈనాడు చులకనగా చూస్తున్నారేమో, ఎందుకంటే చిన్న చూపు చూస్తున్నారేమో. ఎందుకంటే ఆర్థికంగా మనం ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో అందరూ ఎందుకంటే ప్రేమ ఆప్యాయతలు కాకుండా మన దగ్గర ఉన్న డబ్బులకు, స్టేటస్ లకు వాల్యూ ఇస్తున్నారు. దానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు, మనుషులకు విలువ ఇవ్వడం లేదు. అందుకు అలా ఎవరైనా ఉన్నారేమో, అలా ఎవరైనా నిన్ను అవమానించినా కూడా పూర్వం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో వారి ఎదుటనే నిన్ను అందరికీ కనపరుస్తాను, అందరికంటే ఘనంగా నిన్ను హెచ్చిస్తాను. నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చినావో ఆ స్థితిలో నిన్ను లేపుతాను. నువ్వు ఏదైతే కోరుకుంటావో అక్కడికే. అబ్రహాం గారికి ఏం చెప్పినారు, నువ్వు ఎక్కడ కాలు పెట్టే అక్కడ ఆశీర్వాదమే, అది నీ స్వాధీనం అవుతుందని. ఎందుకంటే పూర్వం మన ప్రవక్తలు మనకు తెలియజేసినట్లే దేవుడు మరలా మనకు వినిపిస్తున్నాడు, మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఏ చెరకు మిమ్మల్ని పంపించను అంటే మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో అదే జనుల మధ్యనే నిన్ను అదే స్థలం మీద మిమ్మల్ని నియమిస్తానని లేఖనములు సెలవిస్తున్నాయి. ఎందుకంటే యోసేపు ఉదాహరణకు, యోసేపు గారిని తీసుకుంటే అన్నలు అమ్మి వేసినప్పుడు తర్వాత ఆయన శ్రమలు పన్నాడు, చాలా ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ దేవుణ్ణి విడనాడలేదు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు యోసేపు గారిని. అందుకు అన్నలు వీళ్ళు పనికిరాని వాడు వీన్ని అని, కలలు కనేవాడని అవమానపరిచారు. అయినా కూడా తనను అమ్మి వేసినప్పటికీ వాళ్ళ ఎదురుగానే రాజుగా, ఒక దేశానికి రాజుగా నియమించాడు యోసేపు గారిని. అలా దేవుడు మనల్ని కూడా ఆనాడు ప్రవక్తల జీవితాల్లో కార్యాలు చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మనము మన మనసును మార్చుకునే వారిగా మనం ఉండాలి. అలాగే కొలస్సీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ చూడండి, చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరుగా ఉప్పొంగుతూ శిరస్సును హత్తుకొని వాడెవడును నీ బహుమానమును అపహరింపనీయకుడి. ఇక చూడండి, తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనచ్చు అంటే మనం చూసిన వాటిని గొప్పగా చెప్పుకొనచ్చు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరుగా ఉప్పొంగుతూ. అంటే ఉప్పొంగుతుంటే మనం చేసిన పనులకు ఉప్పొంగిపోతుంటాం. ఎందుకంటే అయ్యో ఇంత బాగా చేసినాం, ఇంత గొప్పగా చేసినాం, వాళ్ళు ఇంత పనులు చేశారు అంటే అది దేవుని అలా చేయడము అది మన గొప్పతనం కాదు. ఎందుకంటే అది దేవుని గొప్పతనము. ఈరోజు మన జీవితాల్లో ఏదైనా కార్యాలు జరిగినాయి, మనం ఏదైనా సాధిస్తున్నామంటే అది దేవుని గొప్పతనం. మనము దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. దేవుడా ఈరోజు నేను ఈ పనిని చేశాను, ఇది చేసినందుకు నాకు ఇచ్చిన శక్తిని బలాన్ని బట్టి నీకు స్తోత్రం అని మనము
స్తుతించే వారిగా ఉండాలి. లేకుంటే శరీర సంబంధమైన మనసు కలిగి చూడు, శరీర సంబంధమైన మనసు వలన ఉప్పొంగుతూ, ఇక చూడండి, ఉప్పొంగుతూ నీ బహుమానమును అపహరింపకుడి. ఇక చూడండి, అంటే మనం ఏమన్నా ఇది బాగా చేసినావని ఎవరైనా మనకు ఒక మంచి పని చేసినప్పుడు అది వాళ్ళు ఎలా చెప్తారు? శరీర సంబంధమైన మనసుతో చెప్తారు. చేసినప్పుడు మనల్ని పొగడతారు. ఎందుకంటే అది పాత సామెతలో మునగ చెట్టు ఎక్కిస్తే అది ఎప్పుడోసారి విరిగి కింద పడుతుంది. అలాగే మనకు ఇతరుల నుంచి మనకి ఏదైనా అవసరం కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని మాటలతో పొగడడం. అది ఏదంటే శరీర సంబంధమైన మనస్సు అన్నమాట. దానికి మనం పొంగిపోతాం అన్నమాట. పొంగిపోయినప్పుడు ఇది శరీర సంబంధమైన ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే నిజమైన మనసు అంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవునితో ఉండడము. ఆత్మానుసారమైన మనసు మనకు కావాలి అని మనము ఆలోచన చేసుకోవాలి. కాబట్టి శరీర సంబంధమైన మనసు వేటిని కోరుకుంటారంటే లోకంలో ఉన్న వాటిని కోరుకుంటాది. అలా మనము పొంగిపోకుండా ఈ శరీర సంబంధం మనసు నాకు వద్దయ్యా, ఈ మనసును కొట్టివేసి నాకు ఆత్మానుసారమైన మనసు ఇమ్మని దేవుణ్ణి వేడుకునే వారిగా మనము ఉండాలి. అలాగే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ చూడండి, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఇంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనసు మరణము. ఇక్కడ చూడండి, అది శరీరానుసారమైన మనసు ఏం చేస్తుంది? మనకు మరణాన్ని తీసుకొస్తుందని లేఖనం ఇక్కడ పౌలు గారు ఇక్కడ రోమా సంఘానికి చెప్తున్నారు. ఇక్కడ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటారు. అంటే మన ఆలోచనలు శరీరానుసారమైన లోక సంబంధమైన కాబట్టి వాటి వైపే వెళ్ళిపోతుంది అన్నమాట. ఆత్మ ఏం చెప్తాది? ఆత్మ మంచి విషయాలను చెప్తాది. మంచిగా మనము స్థిరపడే వాటి ఆలోచన స్థిరంగా ఉన్న వాటి వైపు మన ఆత్మ వెళ్తుంది. కానీ శరీరం అప్పటికప్పటికే మనకు నిమిషంలో క్షణంలో ఆనందాన్ని ఇచ్చే వాటిని కోరుకుంటాది. ఇలా చూడండి, శరీరానుసారులు శరీర సంబంధమైన మనసును కలిగి ఉంటారు. ఇక్కడ చూడండి, తర్వాత ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంటారు. శరీరానుసారమైన మనసు మరణానికి దారి తీస్తుంది. అలాగే ఆత్మానుసారమైన మనసు మనకు నిత్య జీవం ఇస్తుంది. అలాగే రోమా రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనము. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారికి అప్పగించెను. ఇక్కడ చూడండి, మరియు వారు అంటే తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వకపోయి. చూడండి, దేవునికి మనకంటూ ఒక స్థానము. ఎందుకంటే మనము మన స్థానం మన హృదయంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. తర్వాత అమ్మ నాన్నకు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చెప్తుంది 28వ వచనంలో, మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు కనుక చేయరాని కార్యములు చేయుటకు. చూడండి, అంటే చేయరాని అంటే అది చెప్పకూడని చెప్పడానికి వర్ణించడానికి సత్యం కానిది, అంటే చెప్పలేని వాటిని అంతా వాళ్ళు పెద్ద తప్పులు చేస్తుంటారు. ఇక్కడ చూడు, అంటే మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. ఎందుకంటే చూడడానికి పైకి బాగానే ఉంటారు, లోపల చెయ్యరాని తప్పులు ఎన్నో చేస్తుంటారు. కానీ ఎవరు చూడలేరులే, నన్ను ఎవరు కనిపెట్టలేరులే అనుకుంటారు. కానీ మనుషులు కనిపెట్టలేకపోవచ్చు, కానీ పైనుంచి దేవుడు చూస్తూనే ఉంటాడు. అందుకు ఇక్కడ చూడండి, దేవునికి చోటిల్లలేకపోయారు కానీ చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారికి అప్పగించను. చూడండి, ఎందుకంటే నువ్వు మారు మనసు పొందితే, నువ్వు దేవుని వైపు దేవునికి ఇష్టంగా జీవిస్తే ఆత్మానుసారమైన మనసు నీకు ఇస్తుంది.
నీలో అలాంటి లేవు కాబట్టి, ఎందుకంటే రహస్యంగా చేయడానికి తప్పులు నువ్వు ఎన్ని చేస్తావో దేవుడు చూసి ఎలాంటి దానికి అప్పగిస్తాడు. భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. చూడండి, భ్రష్ట మనసు వారిని అప్పగించాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఇక్కడ చూడండి, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై కొండ్రెగాను, అపవాదులను, దేవదేశులను, ఇక చూడండి, హింసకులను, అహంకారును, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించుకొని వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, ఇక చూడండి, అవివేకులను, ఇక మాట తప్పని వారును, అనురాగరహితులను, నిరర్దయలు నైరి. చూడండి ఎన్ని ఇచ్చినాడు చూడు దేవుడు ఇక్కడ. ఇవన్నీ ఏమొస్తుందంటే వీళ్ళంతా ఎవరు, ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణమునకు తగిన వారు. చూడండి, వీళ్ళకి ఏం లేదు, డైరెక్ట్ నరకం. ఇంకా అంటే అట్లాంటి వారిని భ్రష్ట మనసుకు దేవుడు అప్పగించినప్పుడు వారిని పూర్తిగా దేవుడు వదిలేసినాడు. ఎందుకంటే దేవుడు ఎన్నిసార్లు అన్నీ నీ శత్రువును జీవితాంతం క్షమించమన్నాడు. ఎందుకంటే ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ మనం క్షమించే వారిగా ఉండాలి. అలా దేవుడు ఆ మాట చెప్పినాడంటే ఒక మనిషిని ఇక్కడ భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తున్నాడంటే వారు దేవుడు ఎన్నో సార్లు హెచ్చరించినా కూడా వారు వినకుంటేనే, ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడే దేవుడు వారిని ఇలా భ్రష్ట మనసుకు అప్పగిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినానే ఇవన్నీ అపవాదికులు, ద్వేషకులను, ఇక్కడ చూడండి కొండగాలను, హింసకులను, అహంకారులను. ఎందుకంటే అనేక రకమైన చెడు అలవాట్లు వారిలో ఉంటే వారు వారు మరణానికే. ఇక్కడ 32వ వచనం చూస్తున్నట్టయితే, ఇట్టి కార్యములను అభ్యసించి వారు మరణమునకు తగిన వారు. చూడండి, అను దేవునికి న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉంది. చూడండి, ఇక చూడండి, న్యాయ విధిని వారు అంటే ఎరిగినారు. బాగా ఎరిగి ఉంది అని అంటే తెలిసి కూడా, ఎందుకంటే మనం నరకానికి పోతాము, మనం తప్పు చేస్తున్నాము, ఇది తప్పు అని తెలిసినా కూడా ఇవన్నీ చేయడానికి ఎవరైతే పూనుకుంటారో, ఇవన్నీ చేయడానికి ఎవరైతే ఆహ్వానిస్తారో, అలాంటి ఆలోచనలకు వారి మనసులోకి ఆహ్వానిస్తారో, ఎవరైతే ఇవన్నీ తెలిసినా కూడా వాటిని అంగీకరిస్తారో, ఎవరైతే సమర్థించుకుంటారో వారి తప్పును, ఎవరైతే మనుషులకు వ్యతిరేకంగా కాకుండా, అయిష్టంగా కాకుండా నేను న్యాయంగా నడుచుకుంటున్నానని ఎవరైతే మనుషులు ఏదో కనపరుచుకుంటారో వారు మరణానికి దారి తీస్తారు, మరణానికి తగిన వారు. ఎందుకంటే కొందరు మంచి వాళ్ళు చనిపోయినప్పుడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మంచి వాళ్ళు చనిపోయినప్పుడు అయ్యో చనిపోయినాడు అతను, ఆమె చనిపోయింది, ఎంత మంచివారో అని ఎంతో మంది వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా అనుకుంటారు. కానీ అదే చెడ్డవాళ్ళు చనిపోయినప్పుడు ఏమనుకుంటారు, వాడు చనిపోవాల్సిందే. ఎందుకంటే తక్కువ అవే మాటలు వస్తాయి, వాడు చనిపోవాల్సిందే. ఎందుకంటే వాడు మంచోడు కాదు, వాడి ఆలోచనలు మంచివి కాదు, వాని వలన ఎన్నో జీవితాలు నష్టపోయాయి అనే మాటలు మనకు వస్తాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటి ప్రభావం కలవారు ఎక్కువగా ఉంటున్నారు. ఎందుకంటే ఈ తప్పు అని తెలిసినా కూడా వీటితో రెచ్చిపోతున్నారు. యవ్వనస్తులైతే మరీ ఎక్కువగా మితిమించిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే వారు మరణానికి తగిన వారని దేవుడు చెప్తున్నాడు. అలాగే దేవుని విధిని వారు బాగుగా ఎరిగిన వారయింది వాటిని చేయుతున్నారు. చూడండి, అన్ని తెలిసినా కూడా చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించి వారితో సంతోషముగా సమ్మతించుతున్నారు. అంటే ఒకవేళ మనకు తెలిసినా కూడా మనం ఏం చేస్తామంటే, తెలిసినా కూడా సరేలేని ఇంకొందరిని మనం ఎంకరేజ్ చేస్తుంటాం. ఎంత తప్పులు అని తెలిసినా కూడా ఏమోలే చేస్తే ఏం కావాలి అని మనం కూడా అంటాం. కానీ వాడిని చేసిన వానికి కాకుండా వాడిని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో, వాళ్ళను ఎవరైతే వారి తప్పులను సమర్థిస్తారో, ఎవరైతే వారి తప్పు అని ఇది తప్పు అని చెప్పకుండా ఖండించకుండా సైలెంట్ గా ఉంటారో వాళ్ళది కూడా ఇంకొక తప్పు. ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో
పాలు బాగస్తులు అవుతారు. ఇక చూడండి, ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించుతూ వారితో సంతోషముగా, అంటే వారు చేసిన తప్పును చూస్తూ సమ్మతిస్తుంటారు. ఎందుకంటే ఇది మంచిదేలే అని ఎవరైతే తమాషగా నవ్వుకుంటుంటారో అది కూడా తప్పు, అది కూడా వాళ్ళు కూడా మరణానికి దారి తీస్తారు. ఎందుకంటే ఆ తప్పును సమర్థించిన వాళ్ళు, ఆ తప్పు చేసే వాళ్ళు, ఆ తప్పుకు అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇలా భ్రష్టు మనసులు కలవారయి దేవుడి నుంచి దూరం అయిపోయి మరణానికి వెళ్ళిపోతున్నారు. అలాగే మరణ బంధకాల్లో నుంచి వెళ్లకుండా మరొకసారి వీటినన్నిటిని మార్చుకొని నా యొద్దకు తిరిగి వస్తే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మార్క్స్ వార్త 16:16. అందుకు మనం నమ్మి దేవుని యొద్దకు వెళ్ళిపోవాలి, దేవుని నిత్య జీవాన్ని పొందుకోవడానికి ప్రయాసపడాలి. కానీ ఇలా భ్రష్టు మనసుతో మనం ఉండకూడదు. ఇలాంటి భ్రష్టు ఆలోచనలు మనలో ఉంటే తీసివేయాలని దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరిస్తున్నారు. అలాగే మనం కూడా ఈ రోజు దేవుడు మనతో ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మన మనసులో మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాము? ఫస్ట్ అహంకారమైన మనసు కలిగి ఉన్నామా, లేక ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నామా, ఏక మనసు కలిగి ఉన్నామా, లేక ప్రత్యక్షత గల మనసు కలిగి ఉన్నామా, లేక చెడిపోయిన మనసు కలిగి ఉన్నామా, లేక జాలి గల మనసు కలిగి ఉన్నామా, దీన మనసు కలిగి ఉన్నామా, లేకుంటే ద్రోహము చేయు మనసు కలిగి ఉన్నామా, నలిగిన మనసు కలిగి ఉన్నామా, లేక నిర్మలమైన మనసు కలిగి ఉన్నామా, లేకుంటే పూర్ణ మనసు కలిగి ఉన్నామా, శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నామా, శరీర సారమైన మనసు కలిగి ఉన్నామా, లేక భ్రష్టమైన మనసులు కలిగి ఉన్నామా? ఇన్ని రకాలైన మనసులు నేను వివరించాను. కాబట్టి దేవుడు ఇన్ని రకాలైన మనసులు వివరించాడు, నా ద్వారా మాట్లాడిచ్చాడు. ఎందుకంటే మనము ఎవరైనా ఇంకా ఇలాంటివి ఎవరైనా మార్చుకోలేకపోతున్నారేమో, మార్చుకొని మారు మనసు పొంది దేవునికి దగ్గర కావాలి, రెండవ రాకడలో ఎత్తబడేవారుగా మనం ఉండాలని నేను కోరుకుంటూ ఈ ఆజ్ఞలు ప్రతి ఒక్కరూ నెరవేర్చాలని, వారి మనసును మార్చుకోవాలని, వాక్యానుసారంగా జీవించాలని నేను ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన పీటర్ గారికి మొబైల్ స్తుతి ఆరాధన తరపున ప్రైజ్ గారు పీటర్ గారు. అలాగే చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ తల్లి కృపామయ దేవ, మీకు స్తోత్రమైన అవును తండ్రి, ఎత్త మీకు స్తుతి స్తోత్రం గంటలు మహిమ చెల్లించుకుంటున్నాను దేవ యేసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నాయన యేసయ్య, అవునైనా ఇంతసేపు నాయన పాటల ద్వారా నాయన యేసయ్య, ఆరాధన ద్వారా నిన్ను మహిమపరిచాను నాయన యేసయ్య. అలాగే వాక్యం ద్వారా నాయన యేసయ్య మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన యేసయ్య. అవును తండ్రి, అవునైనా యేసయ్య, మేము నాయన యేసయ్య లోకంలో దీన మనసు కలిగి ఉండాలి. అవును తండ్రి యేసయ్య, దీన మనసు అనే వస్త్రాన్ని మేము ధరించుకోవాలని చెప్తున్నాను నాయన యేసయ్య. చిన్న పిల్లల వల్లే నాయన యేసయ్య, అవును తండ్రి మారు మనసు పొందాలి అని చెప్తున్నారు నాయన యేసయ్య. అవును తండ్రి, మరి అదే విధంగా శరీరానుసారమైన మనసు కాకుండా ఆత్మానుసారమైన మనసులా అవునైనా యేసయ్య మేము మారాలని మీ లేఖనం సెలవిస్తున్నాను నాయన యేసయ్య. అలాగే నాయన యేసయ్య, భ్రష్ట మనసు అవునైనా కలిగి నేను యేసయ్య మేము మారు మనసుకు దూరం కాకుండా నాయన యేసయ్య నిత్య జీవం పొందుకుంటకు నాయన యేసయ్య అవునైనా మీరు సహాయాన్ని అనుగ్రహించండి నాయన యేసయ్య. అవునైనా అహంకారమైన మనసు లేకుండా నాయన యేసయ్య, అవును తండ్రి ఇతరులను ప్రేమించే మనసు అవునైనా యేసయ్య మాకు కలిగి ఉండలాగా మాకు సహాయం దయచేయండి నేను యేసయ్య. అవునైనా శరీరానుసారమైన మనసు కాకుండా నేను యేసయ్య ఆత్మానుసారమైన మనసునే కలిగి ఉండటకు సహాయం దయచేయండి నేను యేసయ్య. చెడిపోయిన మనసు కాకుండా నేను యేసయ్య ఇతరులను నేను యేసయ్య అవునైనా మీ సువార్తను ప్రకటించే మనసును మాకు ఇవ్వండి నేను యేసయ్య. అవునైనా ఇతరుల పైన నేను యేసయ్య జాలి గల మనసును మాకు దయచేయండి నేను యేసయ్య. అవును దేవ, మరియు అదే విధంగా నన్ను యేసయ్య విరిగి నలిగిన మనసు నేను యేసయ్య మీకు ఇచ్చుటకు సహాయం దయచేయండి నేను యేసయ్య. అవునైనా నిర్మలమైన మనసు నేను కలిగి ఉండటకు సహాయం దయచేయండి నేను యేసయ్య. అవునైనా ఇన్ని రకాలు అవునైనా యేసయ్య వివరించినప్పటికీ నేను యేసయ్య అవునైనా అవును దేవ యేసయ్య తప్పు చేసిన ఆయన యేసయ్య భ్రష్టు మనసు కలిగిన ఆయన యేసయ్య. అవును తండ్రి, ఆ మనసు మళ్ళీ యేసయ్య ఆ తప్పును సమర్థించిన వాడు నేను యేసయ్య. అవును తండ్రి, సమ్మతించిన ఎలా శిక్షకు అర్హుడు అవుతాను మీ లేఖనం సెలవిస్తున్నాను యేసయ్య. అలాంటి వాడిని నేను ఖండించేటకు సహాయం దయచేయండి యేసయ్య. ఆయన విన్న వాక్యాన్ని ఆయన యేసయ్య అవును తండ్రి నేను యేసయ్య అపవాది ఎత్తుకుపోకుండా నేను యేసయ్య మా హృదయంలో నేను యేసయ్య నెమ్మది వేసుకుంటకు సహాయం దయచేయండి యేసయ్య. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నేను యేసయ్య. అవును దేవ, మరియు అదే విధంగా నేను యేసయ్య అవును తండ్రి ఇంతసేపు నాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం దేవ యేసయ్య. అవును తండ్రి, మరియు అదే విధంగా నేను యేసయ్య
అవునైనా విన్న వాక్యాన్ని నేను ఏసియ అవును మా జీవితాన్ని మలుచుకుంటకు సహాయం తెచ్చిందని ఏసియ ఇటు నీ ప్రార్థన మీ బంగారు పదవులను సమర్పించుకుని ఏసుకృష్ణంలో అడిగి వేరుకొని పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్.